హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చంటిని. ఈరోజు వచ్చేసి మునగాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎన్నో పోషక విలువలు ఉన్న మునగాకు అండి. ముందుగా మనం మునగాకుని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా పర్లేదు, నీళ్ళలో అయినా పర్లేదండి, ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ధనియాలు, జీలకర్ర, అలాగే సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకుని ఒక 2 సార్లు ఇలాగ బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి మనం వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని వేసి అలాగే వెల్లుల్లి, పసుపు వేసుకుని ఒకసారి వేయించుకోండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెల్లుల్లి మాత్రం పొడిలో చాలా బాగుంటాయండి. వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకుని ఇలా కలుపుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంగువ మీ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే అదే ప్యాన్లో మనం మునగాకును వేసి ఆరబెట్టుకున్న మునగాకండి వేసుకుని ఆయిల్ వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇది కూడా మంట లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి చక్కగా ఇలా వేగిపోతుందండి. మనం ఇలా పట్టుకుంటే ఆకు పొడిమైపోతుందండి. అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. మనం వేయించుకునే ఎండుమిర్చి, మునగాకు కూడా. ఇప్పుడు బాగా చల్లారిపోయింది, మనం మిక్సీ పట్టుకుంటాము. ఎండుమిర్చి అలాగే మునగాకు కూడా వేసి మనం ఒకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు. చల్లారిపోయాయి కదండి, చక్కగా పొడి అవుతుంది. ఇంకా మిక్సీ పట్టుకోవటమేనండి. చూడండి చక్కగా పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. మనము ఒక కంటైనర్ సీసాలో కానీ గాజు సీసాలో కానీ తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ పొడిని కూడా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాతే మనము ఒక సీసాలోకి తీసుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్లో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి రైస్లోకి. అలాగే ఇడ్లీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇలాగా రైస్ను పొడి మీద కప్పితే బాగా మగ్గుతుందండి. నెయ్యి వేసాం కదా, బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు మనం ఈ పొడిని ఒక గాజు సీసాలోకి తీసేసుకోవడమేనండి. తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలల వరకు ఉంటుంది, అస్సలు పాడవదండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ రూపంలో చెప్పండి.